హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టూటిట్యూట్. సో మనకి సింగరేణి నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ అలానే కొన్ని అదర్ పోస్ట్ కూడా మనకి వేకెన్సీస్ కూడా మెన్షన్ చేశారనమాట. సో ప్రతి ఒక్క పోస్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అలానే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ గురించి అలానే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనము 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ పోస్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ట్రైనీ. సో మేనేజ్మెంట్ ట్రైనీలో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ గ్రేడ్ E2 గ్రేడ్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఓకే, సో ఎందుకు ఈ సింగరేణి పోస్ట్ గురించి ఎక్కువ మంది ప్రిపేర్ అవ్వాలని ట్రై చేస్తారు. ఓకే, సో కానీ క్వాలిఫై అవ్వడం చాలా టఫ్ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ సిలబస్ మనకి ఏముంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ 42 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఎలక్ట్రికల్ వాళ్ళు అలానే మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎందుకు ఈ మేనేజ్మెంట్ ట్రైనీకి సో ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంది, లేకుంటే ఎక్కువ మంది ఎందుకు ట్రై చేస్తారంటే E2 క్యాడర్ అనమాట. ఓకే, ఇక్కడ 50,000 నుంచి 1,60,000 వరకు మనకి సో ఇక్కడ పే స్కేల్ అనేది మెన్షన్ చేశారనమాట. ఓకే, సో చూడండి ఆల్రెడీ రివైజ్డ్ పే స్కేల్స్ ప్రకారమే మనకి మెన్షన్ చేశారు. సో ప్లస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఓకే, సో ఆల్రెడీ మనకి ఇది ఎగ్జిక్యూటివ్ క్యాడర్. ఓకే, సో E2 అనేది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కిందకి వస్తుంది. సో తర్వాత మేనేజ్మెంట్ క్యాడర్. ఓకే, సో E7 నుంచి E8 వరకు ఉంటుంది. సో జనరల్ గా మనకు ప్రమోషన్స్ కూడా బెటర్ గానే ఉంటాయి. సో ఇక్కడ ఇన్ అడిషన్, ఓకే, ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను తీసుకునే ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో డియర్నెస్ అలవెన్స్ ఉంది. ఓకే, సో ప్లస్ perks and allowance under so cafeteria approach at 35% అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉంటుంది మనకు. సో ఆల్రెడీ సో రిమైనింగ్ ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతున్నాయి చూడండి. ఓకే, సో నెక్స్ట్ గ్రాట్యుటీ, నెక్స్ట్ లీవ్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ ఎవ్రీ ఇయర్, అంటే మనకు మిగిలిపోయిన లీవ్స్ ఉంటే వాటిని శాలరీ లాగా మనం కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ విత్ పవర్ అండ్ వాటర్ సప్లై, అంటే డెఫినెట్ గా అకామిడేషన్ అయితే మనకి ఇస్తారు. ఓకే, సో ఫ్రీ LP గ్యాస్ సిలిండర్ చూడండి. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ గా ఇవే కాకుండా మనకు యూనియన్స్ నుంచి ఇంకా ఎక్కువగా మనకు యాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, సో బోనస్, ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఓకే, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్, సో అన్ని కూడా సో మెన్షన్ చేశారనమాట. అంటే ఒక కంబైన్డ్ గా ఒక మంచి సిస్టమ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. అంటే ఆల్రెడీ మెన్షన్ చేస్తారు ఇవన్నీ కూడా డెఫినెట్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసేవి, సాలరీతో పాటు ఇవన్నీ కూడా డెఫినెట్ గా ప్రొవైడ్ చేసేవి. ఓకే, సో దీంతో పాటు సో మనకు ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి మెయిన్ సింగరేణి ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో సింగరేణి పోస్ట్ కొట్టేదానికి డెఫినెట్ గా ట్రై చేస్తారు. ఓకే, సో ఇక్కడ ఎవరు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసానంటే సో మనకి డిస్ట్రిక్ట్స్ చూద్దాం. ఓకే, సో మనకు సో డివైడ్ అయిన తర్వాత, ఓకే, డిస్ట్రిక్ట్స్ కొత్త డిస్ట్రిక్ట్స్ మనకి ఇచ్చిన తర్వాత సో ఆదిలాబాద్, ఓకే, సో ఆసిఫాబాద్, సో నెక్స్ట్ మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, ఓకే, సో అలానే సిరిసిల్ల, కరీంనగర్, ఓకే, హన్మకొండ, వరంగల్, అంటే వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ రెండు కూడా. ఓకే, సో నెక్స్ట్ భూపాలపల్లి, ములుగు, ఓకే, సో మహబూబాబాద్, జనగాం, నెక్స్ట్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా మనకి లోకల్ అవుతాయి అనమాట. రిమైనింగ్ అన్ని కూడా మనకు నాన్ లోకల్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఎన్ని పోస్టులు మనకు లోకల్, ఎన్ని పోస్టులు నాన్ లోకల్ అనేది మనకి సో నోటిఫికేషన్ సో పూర్తిగా మనము పూర్తి నోటిఫికేషన్ మనకి 15th ఏప్రిల్. ఓకే, సో 15th ఏప్రిల్ మనకి ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ సిలబస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. ఓకే, సో నేను ప్యాటర్న్ ప్రీవియస్ గా ఫాలో అయిన ప్యాటర్న్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఏమైనా చేంజెస్ ఉన్నా కానీ మనం 15th దీని గురించి డిస్కస్ చేద్దాం పూర్తిగా. ఓకే, సో జనరల్ గా మేనేజ్మెంట్ ట్రైనీ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ, ఓకే, సో మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. ఓకే, సో ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో దీంట్లో ఏముంటుందంటే సిలబస్ సో ఫస్ట్ 80 మార్క్స్ కి ఎలక్ట్రికల్. ఓకే, సో 80 మార్క్స్ కి మెకానికల్ ప్లస్ 40 మార్క్స్ కి జనరల్. ఓకే, సో 40 మార్క్స్ కి జనరల్. ఈ జనరల్లో మనకి యాప్టిట్యూడ్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ 10 ఈక్వల్గా 10 మార్క్స్ గా మనకు డివైడ్ చేస్తారనమాట. ఇవి ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ నుంచి 80 క్వశ్చన్స్ మనకి సో మనకు సిమిలర్ గా మెకానికల్ సబ్జెక్ట్స్ నుంచి 80 క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ మాక్సిమం మనకి సో ఎలక్ట్రికల్ సిలబస్ ఎవరైతే ఇప్పుడు జెన్కోకి ప్రిపేర్ అవుతుంటారో, లేకుంటే ఎలక్ట్రికల్లో మనకు మెన్షన్ చేసిన 10 సబ్జెక్ట్స్, అలానే మెకానికల్లో మెన్షన్ చేసిన 12 సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకు దీంట్లో ఉంటాయన్నమాట. ప్రతి ఒక్క సబ్జెక్టు మనం చదవాల్సిందే. ఓకే, సో ఎలక్ట్రికల్ వాళ్ళైనా మెకానికల్ సబ్జెక్ట్స్ చదవాల్సిందే, మెకానికల్ వాళ్ళైనా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ చదవాల్సిందే. ఓకే, సో వన్స్ మనకు ఫుల్ నోటిఫికేషన్ April 15th రిలీజ్ అయిన తర్వాత ఇమీడియట్ గా అదే రోజు మనము దీనికి సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాము. సో ఆల్రెడీ ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఎలక్ట్రికల్ వాళ్ళైతే మెకానికల్ కంపల్సరీగా చదవాలి. ఓకే, ప్లస్ జనరల్ కూడా
కంపల్సరీగా చదవాలి. ఓకే, సో మీకు ఎటువంటి కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్గా కాల్ చేయండి మా నంబర్స్కి. సో మేము మీకు దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిలబస్ అనేది అందించడం జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన కోచింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అలానే నాన్ లోకల్ ఎవరైతే ఉంటారో సో పూర్తిగా డివైడ్ చేస్తారనమాట వేకెన్సీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో మెన్షన్ చేసిన వేకెన్సీస్ మేనేజ్మెంట్ ట్రైనీ సో 42 వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు. సో 42 వేకెన్సీస్లో లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ఓకే, ఎన్ని పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి, ఎన్ని పోస్టులు మనకి సో లోకల్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి డివైడ్ చేస్తారనమాట. ఓకే, సో అలానే ఇక్కడ సో జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, ఓకే, సో దీనికి మైనింగ్ అనమాట డిప్లొమో. సో అలానే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ డిప్లొమో. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్ డిప్లొమో. ఓకే, సో నెక్స్ట్ ఫిట్టర్ ట్రైనీ కంప్లీట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, సో అంటే ఐటీఐలో ఎలక్ట్రీషియన్, ఐటీఐలో ఫిట్టర్ కంప్లీట్ చేయాలన్నమాట. సో ఈ రెండింటికి కూడా క్వాలిఫికేషన్ ఐటీఐ. ఓకే, సో వీటికి క్వాలిఫికేషన్ డిప్లొమో. ఓకే, సో డిప్లొమా. ఓకే, సో వీటికి క్వాలిఫికేషన్ సో మేనేజ్మెంట్ రెడీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి సో బీటెక్ క్వాలిఫికేషన్. ఓకే, సో బీటెక్ క్వాలిఫికేషన్. దీనికి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, అలానే దీనికి సో సిస్టమ్స్. ఓకే, సో అంటే ఎవరైతే మేనేజ్మెంట్ ట్రైనీ సో సిస్టమ్స్లో అంటే కంప్యూటర్ సైన్స్లో కంప్లీట్ చేస్తున్నారో సో వాళ్ళు దీనికి క్వాలిఫికేషన్ ఉందన్నమాట. ఓకే, సో అలానే ప్రీవియస్ నోటిఫికేషన్ కూడా ఉంది మనకు. సో అంటే ఇటువంటి నోటిఫికేషన్ ప్రీవియస్గా అడిగినారు, దాంట్లో మనకి సివిల్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఎవరైతే మెకానికల్ కంప్లీట్ చేస్తున్నారో, ఓకే, సో అలానే మైనింగ్ లేకుంటే ఎలక్ట్రికల్లో డిప్లొమా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎలక్ట్రికల్కి సో డిప్లొమా వాళ్ళకి 24 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరికైనా డిప్లొమా ప్లస్ బీటెక్ ఉంటే సో 2 పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మనకు ఐటీఐ ఉన్నా కానీ 3 పోస్టులకు మనము అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలక్ట్రీషియన్కి సంబంధించినవి 98 ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అది కూడా లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్స్ నుంచి మెన్షన్ చేశాం కదా. సో మనకు తెలిసిన వాళ్ళకి డెఫినెట్గా ఫార్వర్డ్ చేయండి, ఇటువంటి పోస్టులు ఎవరికి తెలియవు అనమాట. అలానే మన కోచింగ్ సెంటర్లో మనం ఆల్రెడీ సో వీటికి సంబంధించిన కోచింగ్ ప్రొవైడ్ చేసేదానికి సిలబస్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో మనకు 15th సిలబస్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసి ఏమైనా చేంజెస్ ఉన్న సిలబస్లో దాని గురించి సో అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కోచింగ్. ఓకే, సో మోస్ట్లీ మనము మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ప్రొవైడ్ చేస్తాము. అలానే సో ఎలక్ట్రికల్కి సంబంధించిన అసిస్టెంట్ ఫోర్మెన్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ కోర్స్ ఆల్రెడీ మన దగ్గర సో రైల్వేకి మనం ప్రొవైడ్ చేస్తున్న కోర్సే. సో దానికి సంబంధించి ఏమైనా యాడ్ అయి ఉంటే సిలబస్ వాటిని కూడా యాడ్ చేసి మనము ఎలక్ట్రీషియన్ కూడా ప్రొవైడ్ చేస్తామని. ఓకే, సో ఇది మనకు కంప్లీట్ అనాలిసిస్ అనమాట. మనకు వచ్చే ఈ 15th నుంచి మనం దీన్ని అప్లికేషన్ కూడా ఫిల్ చేసుకునే దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ డెఫినెట్గా కాల్ చేయండి. సో అలానే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు కంటిన్యూగా ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా దీని గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మేము దాంట్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.